విజయ్కి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ తీసుకుని రమ్మనమని మాత్రమే గవర్నర్ చెప్పింది. ముందు ఇచ్చే తర్వాత మెజార్టీ అంటే డిఎంకే ఏఐఏడిఎంకేలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్నాయి. అక్కడే అర్థమవుతుంది కదా, జట్టు సక్రమంగా లేకుండా ఇస్తే ఏం చూపెడతారు ప్రూఫ్. ఇప్పుడు డిఎంకే కూటమిలో నిన్నటిదాకా ఏం చెప్పారు కమ్యూనిస్టులు, ఆ కూటమిని వదిలేది లేదు, సెక్యులర్ ఫ్రంట్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మొన్న కాంగ్రెస్, ఇప్పుడు సిపిఐ సిపిఎం విసికే, ఈ 3 పార్టీలు 3 రోళ్ళు 6, అట్లాగే డిఎండికే ఏదైతే విజయకాంత్ పార్టీ వాళ్ళ ఆవిడ ఒక్కతే గెలిచింది, వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు. ఈ మొత్తం కలిపితే 7. ఈ 7 కూడా ఇప్పుడు విజయ్కి మద్దతు ప్రకటించారు. వీళ్ళల్లో ఇప్పటికే కాంగ్రెస్ ఇంతకుముందే సంతకాలు పెట్టేసింది, సిపిఐ లెటర్ ఇచ్చేసింది. ఇక సిపిఎం బీసీకే లెటర్లు కూడా ఇస్తే, డిఎండికే లెటర్ కూడా ఇస్తే 119 స్థానాలు అవుతాయి. ఆ లెటర్లు తీసుకెళ్ళి ఇవాళ సబ్మిట్ చేయాలి. సిపిఐ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసేసి లెటర్ కూడా చేతికి ఇచ్చేసింది. సిపిఎం కేంద్ర కమిటీతో పెట్టేసి లెటర్ ఇస్తామంటున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ అడిగినటువంటి విజయ్ ఆ లెటర్లు తీసుకుని వెళ్తాడా, లేకపోతే కనుక రేపు మిగతాది బల నిరూపణ చేసుకుంటామని చెప్తాడు, చూడాల్సింది. మొత్తం లెటర్లు తీసుకుని వెళ్ళిపోతే కనుక వెంటనే పిలిచేస్తారు గవర్నర్. ప్రమాణ స్వీకారం రేపే జరిగే అవకాశం ఉంది.